మార్వాడి గో బ్యాక్ ఇష్యూ ముదిరి పాకాన పడుతుంది. మార్వాడీలకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఆమన్గల్ బంద్ కు పిలుపునిచ్చింది ఓయూజేఏసీ. ఈ బంద్ కు పలు వర్తక సంఘాలు మద్దతు తెలిపాయి. గో బ్యాక్ మార్వాడి పేరుతో స్వచ్ఛందంగా బంద్ కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ లో పలువురు నేతలు ముందస్తు అరెస్ట్ చేశారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వ్యాపారుల బంద్ నిర్వహిస్తున్నారు. ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతిని పోలీసులు అరెస్ట్ చేశారు. మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఓయూఎన్ఆర్ఎస్హెచ్ పిహెచ్డి హాస్టల్ వద్ద అరెస్ట్ చేసి నల్లకుంట పిఎస్ కు తరలించారు. తిరుపతి అరెస్టుపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. వెంటనే ఆయన్ను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశాయి. తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఇష్యూ ముదిరి పాకాన పడుతుంది. మార్వాడీలకు వ్యతిరేకంగా పలు ప్రాంతాల్లో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అయితే తిరుపతిని కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ఓయూ నుంచి లైవ్ లో. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓయూజేఏసీ అక్కడ ఉన్న సభ్యులు గానీ లేదంటే అక్కడ ఉన్న విద్యార్థులు గానీ ఎటువంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నారు? సుధా, అయితే ఈ రోజు ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే నినాదానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో మార్వాడి గో బ్యాక్ అయితే నినాదంలో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉస్మానియా జేఏసీ విద్యార్థి నాయక సంఘాలు మొత్తం టోల్గా కూడా ఆ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాయి. మనం ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎవరిని కూడా విద్యార్థుల ఎక్కడికక్కడనే విద్యార్థులను మొత్తం టోల్గా కూడా అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. మొత్తం వాళ్ళని అయితే హైదరాబాద్ ఓయూలో ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పాలి. మార్వాడి ఆ గో బ్యాక్ ఉద్యమం తీవ్ర రూపం కూడా దాల్చింది. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మొత్తం టోల్గా జేఏసీ చైర్మన్ ఎవరైతే ఉంటారో తెలంగాణ జేఏసీ చైర్మన్ కూడా ఆ బంద్కు పిలుపునిచ్చారు. అదేవిధంగా కొత్తపల్లి తిరుపతిని అరెస్ట్ చేశారు పోలీసులు. మార్వాడి ఆ గో బ్యాక్ గుజరాతీ రాజస్థాన్ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి అయితే ఈ యొక్క తిరుపతిని అరెస్ట్ చేసిన క్రమం లోపల ఆ యొక్క తీవ్రతరం చేశారని తెలుస్తుంది. ఎక్కడికక్కడ విద్యార్థులను కూడా ఈ యొక్క ఉస్మానియా క్యాంపస్లోకి అయితే పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అదేవిధంగా అయితే ఈ యొక్క అర్ధరాత్రి పోలీసులు అందరూ కూడా కొత్తపల్లి తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు నల్లకుంట పోలీస్ స్టేషన్కు కూడా కొంతమంది నేతలను తరలించారు. అదేవిధంగా ఆ ఓయూ పోలీస్ స్టేషన్కు కూడా కొంతమందిని తరలించారు. అయితే మీడియాను కూడా అలౌట్ చేయకుండా మొత్తం టోల్గా వారిని ఎక్కడ తీసుకుపోయారో కూడా చెప్పడం లేదంటూ కూడా మొత్తం టోల్గా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి జేఏసీ నాయకులు చెప్తూ ఉన్నారు. అయితే మార్వాడీలు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని కుల్లగొడుతూ ట్యాక్స్ లేకుండా ఇక రాష్ట్ర ఆదాయంతో పాటు ఇటు దేశ ఆదాయాన్ని కూడా కుల్లగొడుతున్న నేపథ్యంలో మార్వాడీలందరూ కూడా అయితే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంటూ మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ద్వారా ఉధృతం చేస్తున్న నేపథ్యంలో మొత్తం టోల్గా చూసుకుంటే అయితే ఎవరైతే ఈ యొక్క మొత్తం టోల్గా పృథ్వీరాజ్ కూడా అయితే ఈ యొక్క పృథ్వీరాజ్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన నేపథ్యంలో నల్లకుంట పోలీస్ స్టేషన్కు కొంతమందిని తరలించారు. ఇక్కడ ఓయూ మన వెనకాల ఉండేటటువంటి ఏదైతే ఉందో ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటటువంటి ఆ జేఏసీ నాయకులను కూడా ఎక్కడికక్కడ అర్ధరాత్రి నుండే అయితే హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కొంతమందిని మొత్తం టోల్గా కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేసేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఓయూజేఏసీ మొత్తం టోల్గా తీవ్రతరం చేస్తుంది. అయితే మరి కాసేపట్లో ఈ యొక్క కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నారు. అయితే ఎవరినైతే అరెస్ట్ చేశారో ఈ అరెస్టుకు ఖచ్చితంగా వాళ్ళని అందరినీ కూడా విడుదల చేయాలి. అయితే అరెస్ట్ చేసిన జేఏసీ నేతలను అందరినీ కూడా అయితే ఖరాఖండిగా విడుదల చేయాలంటూ కూడా బైఠాయించి ధర్నా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ఆ యొక్క నల్లకుంట పోలీస్ స్టేషన్ దగ్గర కూడా అటు కార్యకర్తలు కానీ ఇటు భారీ ఎత్తులో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఉధృతంగా మారినట్టుగా తెలుస్తుంది. అయితే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ద్వారా మొత్తం టోల్గా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ అయితే పిలుపునిచ్చింది. కాబట్టి అన్ని విద్యా సంస్థలతో పాటు వ్యాపార సంస్థలను కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. సుధా. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.